ఎరా ఎర్రబాయ్, ఈ ఏడు మీ ఊళ్ళో శివరాత్రి ఉత్సవాలు చేయలేదేంట్రా? మా శివరామయ్య గారే పుట్టెడు దుఃఖంలో ఉంటే శివరాత్రి సంబరాలు ఎలా చేసుకుంటామయ్యా? నమస్కారం అయ్యా. నమస్కారం. పిలిపించారట? మన ఊరి శివాలయం కట్టిన దగ్గర నుంచి నిత్య కళ్యాణం పచ్చతోరణంలా పూజలు జరిగేవి. ఈ మధ్య చాలా రోజులుగా పూజలు జరగటం లేదని విన్నాను. మన ఊరింత పచ్చగా సస్యశ్యామలంగా ఉందంటే అదంతా సర్వేశ్వరుడిదయ. ఏ అరిష్టం రాకముందే యథావిధిగా మళ్ళీ పూజలు పునస్కారాలు జరిపించండి. ధూపదీప నైవేద్యాలతో కళకళలాడేట్టు చూడండి. వెళ్ళండి. అలాగేనయ్యా. అయ్యగారు, ఊరి బాగోగుల గురించి ఆలోచించే మీరు మీ తిండి తిప్పుల గురించి ఆలోచించరా? మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే దిగులు పడిపోతే మేమంతా ఏమైపోతాం? ఆ దిగులే నా ఆకలిని చంపేసింది. అయినా బతికుండి ఎవరిని ఉద్ధరించాలని. అయ్యా, అవును, అడగకుండానే ఆ దేవుడు మహాలక్ష్మి లాంటి కూతుర్నిచ్చాడు. రత్నం లాంటి మనవాణ్ణిచ్చాడు. 7 తరాలు తిన్నా తరగని ఐశ్వర్యాన్నిచ్చాడు. కానీ నా కూతురికి ₹1 పెట్టి పూలు బొట్టు కొనివ్వలేని దౌర్భాగ్యం చేశాడు. ఎంతో మందికి నా కూతురు తాళి బొట్లు దానం చేసింది. కానీ ఈనాడు దాని మెళ్ళలోనే తాళి కరువైంది. మళ్ళీ నా కూతురికి పసుపు కుంకుమ తాళిబొట్టు ఇవ్వమని ఏ భగవంతుణ్ణి వేడుకోను, ఏ దేవుణ్ణి అర్థించు. గంగా, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? అదేంటయ్యగారు? నా కూతురు జీవితం సరిదిద్దమని ఆ దేవుడికి విన్నవించుకోవటం సమంజసమేనంటావా? ముమ్మాటిగా అయ్యగారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నా కూతుర్ని ఎవరైనా చేసుకుంటారా? ఎందుకు చేసుకోరండి? దేవత లాంటి అమ్మాయి గారిని ఎవరైనా కళ్ళకత్తుకుని చేసుకుంటారు. ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? బాబు గారు, నేను అమ్మాయి గారు నేను పిచ్చి మొక్కలు అంటాడు. బాబు గారు, నన్ను చేరదీసి తులసి మొక్కం చేశారు. నేను మీ కాళ్ళ దగ్గర పడి ఉండాల్సి ఉండే కానీ మీ చేత కాళ్ళు కడిగించుకునే అర్హత లేనివ్వండి. మీరు అడిగితే నా ప్రాణాలైనా ఇస్తాను బాబు గారు. అందుకే చెయ్యి దాచి అడుగుతున్నాను. నా కూతురి జీవితానికి ప్రాణం పోయినా. ఏమిటి మీరు? పార్వతి, నా మాట వింటలే. అమ్మా పార్వతి, చూడమ్మా, నేను ఇవాళ ఉంటాను, రేపు పోతాను. ఈ దీపం ఆరిపోయే ముందు నీ జీవితంలో మళ్ళీ వెలుగు చూడాలనుకోవటం తప్ప అమ్మా. అమ్మా పార్వతి, నిన్నొక అనాథగా వదిలేశానన్న దిగులుతో పోయేదానికంటే నిన్నొక ఇంటి దాన్ని చేశానన్న తృప్తిగా నాకు చివరి రోజుల్లో మిగిల్చమ్మా. ఇదేనమ్మా ఈ తండ్రి కోరిక. అది కద్దానా, నాకు 5 ఏళ్ళు కొడుకున్నాడు. అలాంటి నాకు మళ్ళీ మీరు చెప్పే మాట వినడానికి నా మనసు అంగీకరించడం లేదు. చూడమ్మా, నీ కొడుకు గురించి ఒక తల్లిగా నువ్వు ఆలోచిస్తున్నావు, నా కూతురు గురించి ఒక తండ్రిగా నేను ఆలోచిస్తున్నాను. మీ ఇద్దరి భవిష్యత్తు మనసులో పెట్టుకునేనమ్మా ఈ నిర్ణయానికి వచ్చాను. నా మాట కాదనకు తల్లి. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ
కాంతకాయ కాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః పార్వతీపతయే. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు దిగి వచ్చాడన్నంత వైభవంగా జరిపించారు. అంతా సర్వేశ్వరుని దయ. ఒక చిన్న విన్నపం. ఏమిటి? అమ్మాయికి పెళ్లి నిశ్చయం చేశాం. జాతకాలు చూసి ముహూర్తం పెట్టించాలి. ద్వితీయ వివాహమా? అవును స్వామి. ఈ కుర్రవాడు నా కూతురి కొడుకు, నా మనవడు. ఆయుష్మాన్ భవ. ఇవెన్ని బాబు? 4. ఓం శివోహం. బాబు, వెళ్ళి వాటిని తీసుకురాగలవా? అలాగే తాతగారు. ఆశ్చర్యంగా ఉందా? నేనిప్పుడు చేసిన దాంట్లో అర్థం ఉంది శివరామయ్య. నీ మనవడు ఆదిపరాశక్తి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో పుట్టాడు. పురుషోత్తముడవుతాడయ్యా. అటువంటి ఉత్తముణ్ణి కన్నా ఆ కన్న తల్లి జన్మ తరించింది. కానీ ఏమిటి స్వామి? వాడి జననం మూలా నక్షత్ర ప్రథమ ద్వితీయ పాదాల సంధి గడియల్లో జరిగింది. దాని ఫలితం తల్లిదండ్రులకు మరణగండం, తల్లిదండ్రులకు మరణగండం, తల్లిదండ్రులకు మరణగండం. నీ అల్లుడి అకాల మరణానికి కూడా అదే కారణం. నీ కూతురి జీవితం మళ్ళీ చిగురించాలని నీ మనసు ఆరాటపడుతోంది. నీ మనవడు తన తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. దీనికి పరిష్కార మార్గం లేదా స్వామి? ఒకటే మార్గం ఉంది. ఏమిటి? తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లి బిడ్డల్ని శాశ్వతంగా దూరం చేయడమే. తల్లిని బిడ్డని శాశ్వతంగా దూరం చేసి పాపం మూట కట్టుకోనా? ఇద్దరిని కళ్ళెదటే ఉంచుకుని కన్న కూతురు సావుని చేతులారా కొని తెచ్చుకోను. ఈ సమస్యని నీ మనవడే పరిష్కరిస్తాడు. ఇదిగో తాతగారు. ఇవి 3 శంఖులు కాదు శివరామయ్య. మనసా వాచా కర్మణ తన తల్లికి 3 ముళ్ళు వేయించమని వాడి అంగీకారాన్ని ఈ విధంగా తెలిపాడు. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి జరిపించమన్నారు. కానీ నీ మనవడు ఒకే ఒక అందమైన అబద్ధం ఆడి తన తల్లి రుణం తీర్చుకున్నాడు. ఏదిరా ఆ 4వ శంఖు? ఎందుకు నాన్న దాచుకున్నావు? మా అమ్మ గుర్తు కోసం. నీ మనవడు తన తల్లితోనే ఉంటే ఆమెకు ప్రాణగండమని అతని జాతకం చెబుతోంది. బాబు, అదేంటన్నా ఇక్కడే కూర్చుండిపోయా? రా నాన్నా, రా. బాబు, ఏంటిది? పోన్లేమ్మా, నాతోనే ఉంటాడు. అయినా నువ్వేమైనా పొరుగురా వెళ్తున్నావు? 4 వీధులు అవుతలే కదా. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసాడచ్చు. వెళ్ళిరమ్మా. వీటిని వదిలి చూడమ్మా,
లంకంత కొంపలో నేను మాత్రం ఒంటరిగా ఎలా ఉండగలను? నాకు వీడికి తోడుగా ఉంటాడు, వీడిని ఇక్కడే ఉండని. నేను ఎలా పిచ్చి తల్లి. చూడమ్మా, వాడు నీ కొడుకే కాదు, నా మనవడు. నేను చూసుకుంటాగా, వెళ్ళమ్మా. తాతయ్య ఎందుకు తాతయ్య ఏడుస్తున్నావు? అమ్మ వెళ్ళేదేమని పొరుగురుకా? 4 వీళ్ళు పక్కనే కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని అమ్మ గుర్తుగా చూసుకోవచ్చు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు